రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో ఇప్పుడు చాలామంది రైతులకైతే ఈ కాయకుళ్ళు సమస్య, కాయమచ్చ సమస్య ఎక్కువగా రావడం జరుగుతుందండి. సో దీనితో పాటు మనకు ఈ చలి వాతావరణం ఉండడం వల్ల మనకు ఈ బూడిద తెగులు సమస్య, కొమ్మెండు తెగులు సమస్య అనేది కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కంట్రోల్ అవ్వడానికి ఒక టాప్ 5 బెస్ట్ తెగులు మందులు అయితే ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. సో ఇప్పుడు చెప్పిన మందుల్లో మీరు ఏదైనా వాడుకున్నా కూడా మీకు ఖచ్చితంగా ఈ కొమ్మెండు తెగులు సమస్య కానీ, పండాకు తెగులు సమస్య కానీ, అలాగే మనకు బూడిద తెగులు సమస్య కానీ, అలాగే కాయకుళ్ళు, కాయముచ్చ సమస్య కూడా అన్ని కంట్రోల్ అయ్యే విధంగా పనిచేసే కొన్ని బెస్ట్ మందులు అయితే చెప్తాను ఈ వీడియోలో అయితే. వీడియోని అయితే పూర్తిగా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా మంది రైతులు మన వీడియోస్ అయితే చూస్తున్నారు. సో లైక్స్ అయితే చాలా తక్కువగా వస్తున్నాయి. సో సపోర్ట్ చేసి లైక్ చేయండి అన్న. మీరు లైక్ చేస్తేనే మన వీడియో అనేది ఇంకా కొంతమంది రైతులకైతే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. రైతులు అది గమనించుకోగలరు. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు ఈ చలి వాతావరణం అనేది మనకు వచ్చిందనుకో, దానికి మనకు తెగులు సమస్యలు అనేది మిరప పంటలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకు మంచు వల్ల మనకు బూడిద తెగులు సమస్య అనేది వస్తుంది. కొమ్మిడి తెగులు సమస్య, మేజర్గా మనకు కాయమచ్చ, కాయకుళ్ళు సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో వాటిలో మొదటిగా మనం వాడుకోవాల్సిన బెస్ట్ మందు ఏంటో తెలుసుకున్నట్లయితే మనకు బాయర్ వాళ్ళది మనకు ఎస్ఆర్బో అండి. సో మనకి ఎస్ఆర్బోలో తెలుసుకున్నట్లయితే టెక్నికల్ వచ్చి మనకు ఫ్లూఫైరమ్ ప్లస్ ట్రిఫ్లాక్సిస్ట్రోబిన్ అనే 2 రకాల టెక్నికల్స్ అయితే ఇందులో ఉండడం జరుగుతుందండి. సో ఇది మనకు గత కొద్ది సంవత్సరాల క్రితమే మనకి బాయర్ వాళ్ళు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి ఎస్ఆర్బో అనేది. సో దీన్ని అయితే మీరు ఒక ఎకరానికి 200 ml డోస్ ప్రకారంగా వాడుకోండి. మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి. సో అన్ని రకాల తెగులు సమస్యలు, కొమ్మెండు, పండాకు, అలాగే కాయకుళ్ళు, కాయమచ్చ తెగులు సమస్యలు అనేది కూడా కంట్రోల్ అయ్యే విధంగా ఇది పనిచేయడం జరుగుతుంది. సో దీని కాంబినేషన్లో మీరు వాడాలనుకుంటే ఒక ప్లాంటోమైసిన్ అయితే తీసుకోండి, ఏరిస్ వాళ్ళది. సో ప్లాంటోమైసిన్, ఎస్ఆర్బో వాడితే మీకు మంచి ఫలితం అయితే ఉండడం జరుగుతుందండి. సో కాస్ట్ ఎక్కువ ఉంటుంది కొద్ది వరకు మాత్రమే. సో కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, దాని రిజల్ట్ అనేది ఆ విధంగా ఉండడం జరుగుతుంది. ఖచ్చితంగా అయితే ఈ మిరప పంటలో ఒకసారి ఎస్ఆర్బోన్ అయితే స్ప్రే చేసి చూడండి. సో ఇది కాకపోతే మనం నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే కొర్టివా కంపెనీకి చెందిన గలీలియో సెన్సా అండి. సో మనకి ఇది తక్కువ ధరలో బెస్ట్ రిజల్ట్ ఇచ్చే మందుగా దీన్ని అయితే కూడా చెప్పుకోవచ్చు. సో నేనైతే దీన్ని వాడడం జరిగింది ఇంత ఒకసారి అయితే. సో ఇది కూడా మనకు బూడిద తెగులు సమస్యకు, కాయమచ్చ, కాయకుళ్ళు సమస్యకు అయితే ఎక్సలెంట్గా అయితే ఉండడం జరుగుతుందండి. తక్కువ ప్రైజ్లో బెస్ట్ మందుగా దీన్ని అయితే కూడా చెప్పుకోవచ్చు. సో దీని కాంబినేషన్లో మీరు ప్లాంటోమైసిన్ అయితే తీసుకోండి. ప్లస్ ప్లాంటోమైసిన్తో పాటు మీకు ఏదైనా న్యూట్రియన్స్ అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. మీరు పూత దశలో ఉంటే మంచిగా పూత డ్రాప్ కాకున్నట్లా అధికంగా పూత వచ్చే విధంగా కూడా మీరు న్యూట్రియన్స్ అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి. మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. సో నేను చెప్పే ప్రతి తెగులు మందులను కామన్గా మీరు ప్లాంటోమైసిన్ అయితే తీసుకోండి. ఎందుకంటే ప్లాంటోమైసిన్ అనేది మనకు చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. మొక్కకు యాంటీబయాటిక్లా పనిచేసి ఏదైనా తెగులు సమస్య వచ్చిందంటే తొందరగా రికవరీ అయ్యే విధంగా అయితే అది పనిచేయడం జరుగుతుందండి. సో ఈ గలీలియో సెన్సాన్ అయితే మీరు 400 ml ఒక ఎకరానికి స్ప్రే చేసుకోండి. మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది గలీలియో సెన్సా అనేది కూడా మనకు. సో ఇది కాకపోతే మనం నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే ఆదామా వాళ్ళది జమీర్ అండి. సో ఈ జమీర్ అనేది కూడా మనకు చాలా మంచి ప్రోడక్ట్. ఇందులో ప్రోక్లరైజ్ ప్లస్ టెబికోనజోల్ అనే 2 రకాల టెక్నికల్స్ అయితే ఇందులో మిక్స్ అయి ఉంటాయి. సో ప్రతిదీ మనం చెప్పే మందులు ప్రతి దాంట్లోనూ కూడా 2 రకాలు ఉన్న టెక్నికల్సే మీకు తెలియజేయడం జరుగుతుంది. అది కూడా మనకు తక్కువ ప్రైజ్లో బెస్ట్ రిజల్ట్ ఇచ్చేవి మీకు చెప్పడం జరుగుతుంది. సో ఈ జమీర్ అనేది కూడా మనకు కాయమచ్చ, కాయకుళ్ళు సమస్యకైతే చాలా ఎక్సలెంట్గా అయితే ఉండడం జరుగుతుంది. ఒకసారి జమీర్నైనా కూడా మీరు స్ప్రే చేసుకోండి. మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. దీన్ని వచ్చి ఒక ఎకరానికి 400 ml డోస్ ప్రకారంగా స్ప్రే చేసుకోండి. మీకు మంచి ఫలితం అయితే ఉండే అవకాశం ఉంటుందండి. సో దీని కాంబినేషన్లో ప్లాంటోమైసిన్ తీసుకోండి. అలాగే న్యూట్రియన్స్ అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి. మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. మేజర్గా మనము ఎప్పుడైనా కూడా పురుగు మందులతో కానీ, దోమ మందులతో కానీ కలపకుండా సింగిల్గా తెగులు మందులను ఒకసారి సింగిల్గా స్ప్రే చేసే ప్రయత్నమే చేయండి. నేను ఎప్పుడైనా కూడా మనము న్యూట్రియన్స్తో పాటు ఈ తెగులు మందులు, ప్లాంటోమైసిన్ ఈ మూడిటి కాంబినేషన్లో నేనైతే స్ప్రే చేస్తాను ఎప్పుడైనా కూడా. ఏదైనా పురుగు మందు కాడా లేకపోతే దోమ మందు కూడా కలిపి స్ప్రే చేయను. సింగిల్గా మనం ఒకసారి దోమ మందు స్ప్రే చేసిన మరుసటి రోజే కూడా దీన్ని స్ప్రే చేసుకోవచ్చు. మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది. సో ఎందుకంటే విడివిడిగా ఒక 4-5 రకాలు మనం కలిపి స్ప్రే చేయడం వల్ల వాటి అంతర్గంగా చర్యలు జరిగి మందు అనేది అంత ఎఫెక్టివ్గా పనిచేసే అవకాశం ఉండదు. కాబట్టి విడిగా స్ప్రే చేస్తేనే మంచి ఫలితం అయితే ఉంటుంది. సో ఈ జమీర్ అనేది కూడా మీరు స్ప్రే చేసుకోండి. మీకు మంచి ఫలితం అయితే ఉండడం
జరుగుతుందండి. సో ఇది కాకపోతే మనకు బయర్ వాళ్ళది మనకు లూనా ఎక్స్పీరియన్స్ అని ఉంటుంది. ఫ్లూపైరమ్ ప్లస్ ట్రిఫ్లాక్సిస్ట్రోబిన్ అనేది ఉంటుంది. సో ఈ లూనా ఎక్స్పీరియన్స్ అయినా కూడా మీరు స్ప్రే చేసుకోండి, మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. కాయ నాణ్యత రావడానికి, అలాగే మనకు కాయమచ్చ, కాయకుళ్ళు, బూడిద తెగులు, కొమ్మెండు తెగులు సమస్యకి ఇది కూడా మనకు ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది. సో ఈ లూనా ఎక్స్పీరియన్స్ అనేది అవైలబుల్గా లేకపోతే మనకు ఈ సింజెంటా వాళ్ళది అమిస్టార్ అని దొరుకుతుంది. సో అజాక్సిస్ట్రోబిన్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది. సో ఈ అమిస్టార్ అయినా కూడా మీరు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు, మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. ఈ మిరప పంటలో వచ్చు అన్ని రకాల తెగులు సమస్యలు కంట్రోల్ అవ్వాలంటే మనకు ఈ అమిస్టార్ అనేది కూడా మనకు చాలా ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది. సో దీనైనా కూడా మీరు కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి, మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ప్రతి తెగులు మందుల్లో ఏదైనా ఒకటి మీరు ఒక 2 సార్లు తెగులు వేసుకునేటప్పుడు నేను చెప్పిన వాటిలో ఏదైనా ఒకటి, ఒకసారి ఒకటి, ఇంకోసారి ఇంకో ఒకటి, అట్లా ఆ విధంగా అయితే స్ప్రే చేసుకోండి, మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. వీటి కాంబినేషన్లో ప్లాంటోమైసిన్ ప్లస్ న్యూట్రియన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. అలాగే మనకు ఇది కాకపోతే యూపీఎల్ వాళ్ళది 3DM అని ఉంటుంది. సో మనకి ఇందులో వచ్చి అజాక్సిస్ట్రోబిన్, టెబికోనజోల్ ప్లస్ మ్యాంకోజెబ్ ఈ 3 రకాల టెక్నికల్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ 3DM అయినా కూడా మీరు కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి, మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. అనేక రకాల తెగులు సమస్యలు అనేది కూడా కంట్రోల్ చేసే విధంగా కూడా ఇది మనకు పనిచేయడం జరుగుతుంది. సో దీనైనా కూడా వాడుకోండి, మీకు మంచి రిజల్ట్ అయితే ఉండడం జరుగుతుందండి. ఇప్పుడు చెప్పిన ప్రతి తెగులు మందులు అయితే మంచి రిజల్ట్ ఇచ్చే తెగులు మందులనే మీకు తెలియజేయడం జరిగింది. వీటిలో మీకు ఏది దొరికినా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు, మీకు మంచి రిజల్టే వస్తుంది. వీటి కాంబినేషన్లో ప్లాంటోమేషన్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. వీడియోని అయితే ఇంతటితో ముగించడం జరుగుతుంది. వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తోటి రైతులకైతే ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది రైతులకైతే. సో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.